జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మన దేశానికి శత్రువులు ఉన్నారు. ఎవరు? ప్రధానంగా పాకిస్తాన్ తీసుకుందాం. పాకిస్తాన్ నుంచి చాలామంది ఏంటంటే మన దేశం మీద దాడులు చేయాలని చెప్పేసి ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించి వాళ్ళు మన దేశం మీదకి పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు ఈ మావోయిస్టులు అంటే నక్సలైట్లు. వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ అయితే తెచ్చిన చూడండి ఒకసారి. న్యూస్ రాను మన దేశంలో ఏంటంటే మావోయిస్టుల ప్రాబల్యం అయితే తగ్గుతూ వస్తుంది. గతంలో ఏంటంటే ఈ 80s 90sలో వీళ్ళ కథ మామూలుగా ఉండేదిలే. అట్టాడిది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో, మోడీ గారు ప్రధానిగా అయినారో, అప్పటి నుంచి ఏంటంటే కొంచెం కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంతకు ముందు వరకు 36 జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి ఈ మావోయిస్టుల బలం ఇప్పుడు కేవలం 7 జిల్లాలకే పరిమితం అయిపోయింది. దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు. మొదట మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపడానికి విశ్వ ప్రయత్నం చేసింది. మావోయిస్టులకు నచ్చజెప్పి వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపడానికి మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం అనేక అవకాశాలను కూడా ఇచ్చిందనమాట. కానీ వాటన్నిటిని కూడా మావోయిస్టులు లెక్క చేయాల. కేంద్ర ప్రభుత్వం మాటలను మావోయిస్టులు అయితే పెడచవని పెట్టినారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట వినరు. వాళ్ళకి ఎంతసేపటికి పక్క దేశాల వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తూ ఉంటారు. ఈ దేశం మీద లేకపోతే ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకతతోటి పక్క దేశాలకు తొత్తులుగా పనిచేస్తూ ఉంటారు. ఇంకా అటువంటి ఏమి వింటారు? వినరు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా ఎవరినైనా తీవ్రవాదాన్ని వదిలిపెట్టమంటే వాళ్ళు వదిలిపెడతారా? లేదు కదా. ఇది కూడా అంతే. అడవులను తమ స్థావరాలుగా చేసుకొని అక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మావోయిస్టులు ఏంటంటే చైనాతో సంబంధాలు పెట్టుకొని అత్యాధునికమైనటువంటి ఆయుధాలను సంపాదిస్తున్నారు. చూడండి. ఇంకొక మాట, ఈ చైనా ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా మన దేశం ఎదగకూడదు అనేది వాళ్ళ టార్గెట్ అనమాట. ఎంతసేపటికి మనోళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలివి లేకుండా వాళ్ళ చైనా వస్తువులన్నీ వాళ్ళ ఉత్పత్తులన్నీ మనోళ్ళు కొని వాళ్ళను ఆర్థికంగా వాళ్ళనిగా బలోపేతం చేసేదానికి మనోళ్ళు వాళ్ళు సహకరిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మన మీదనే వ్యాపారం చేసి మన మీదనే కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తా ఈ దేశాన్ని నాశనం చేసేదానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నం చేస్తారు. ఒక పక్క ఏంటంటే పాకిస్తాన్ వాడుకోవడం, అలాగే పాకిస్తాన్ తీవ్రవాదాలను అడ్డం పెట్టుకొని మన దేశం మీద దాడులు చేయించాలని చూడడం, అదేవిధంగా వీళ్ళు ఉన్నారు కదా ఈ మావోయిస్టులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా దాడులు చేయాలని చెప్పి చూడడం. ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ ద్వారా కూడా ఇట్లా రకరకాలుగా మన దేశం మీద అయితే వాళ్ళు టార్గెట్ చేసి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మనకు తెలియక ఏంటంటే తెలియక చెప్పినా కొంతమందికి అర్థం కాక అర్థం చేసుకోక ఓడి చెప్తే మనం ఏంది బోడా బోసడానా మనం వినేదంట వీళ్ళేమో చైనాకు సపోర్ట్ చేస్తారు. అంటే మన వీళ్ళతో మనకన్నే పొడుచుకుంటున్నాం. అది కాబట్టి నేను చెప్తాను ఏంటంటే నాయన మీ పుణ్యం ఉంటుంది. దయచేసి వీలైనంత వరకు ఎవరు కూడా ఈ వాళ్ళ చైనా ఉత్పత్తులు అయితే కొనద్దు. అది నేను చెప్తాను. అంతేకాకుండా ఏంటంటే ఈ మావోయిస్టులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు మతం మారి, అంటే హిందువులుగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మతం మారి గిరిజనులు కూడా మతం మారాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పినాడు, నువ్వు మతం మారుతున్నావంటే నువ్వు కేవలం మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతాన్ని స్వీకరించినట్టు కాదు, నువ్వు ఈ దేశానికి వ్యతిరేకిగా ఈ దేశానికి శత్రువుగా నువ్వు మారినట్టు అని చెప్పి ఆయన చెప్పినాడు. అట్లా అంటే దాన్ని బట్టి వీళ్ళ ఐడియాలజీ ఎట్లున్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. అడవుల్లో ఉండే హిందూ ఆలయాలను కూడా మూసేస్తున్నారు. చూడండి, హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తున్నారు, గిరిజనులను చదువుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారు. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇంక చూసి వాళ్ళకు విసుగొచ్చేసి ఇంకేం గర్జించేసే వాళ్ళ మారి ఇంక విజృంభించారు. ఏదో లేని చెప్పి ఊరుకుంటే ఈ మావోయిస్టులు మరీ రెచ్చిపోతూ ఉండడంతో ఇకపైన వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. కేంద్ర బలగాలకు ఈ జంగిల్ వార్ఫేర్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి వాళ్లను అడవుల్లో పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరిగినాయి. ఈ ఎన్కౌంటర్లో వందల సంఖ్యలో ఈ మావోయిస్టులు అయితే ఇప్పటివరకు చనిపోయినారు. దీంతో మావోయిస్టుల బలం ఏంటంటే వేగంగా తగ్గిపోతూ వచ్చింది. ఇక ఈ మావోయిస్టులు తమ కేంద్ర ప్రాంతమైనటువంటి బస్తర్లోకి ప్రవేశించినారనమాట. ఈ బస్తర్ అంతా కూడా దట్టమైన కేకారణ్యాలతో నిండిపోయి ఉంటుంది. అంతే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బలంగా ఉంటాయి అడవులు అనేది. ఇది ఛత్తీస్గఢ్లో అనమాట. దీంతో ఈ బస్తర్ను మావోయిస్టులు తమ సేఫ్ జోన్గా భావించి ఈ మావోయిస్టుల్లో అధిక శాతం మంది ఈ బస్తర్ రీజియన్కు చేరుకున్నారు. అయితే ఈ విషయం కనిపెట్టినటువంటి కేంద్ర బలగాలు ఒక్కసారిగా మావోయిస్టుల క్యాంపెయిన్ అయితే సర్ప్రైజ్ అటాక్ చేశారు. మావోయిస్టులను చుట్టుముట్టి వాళ్ళని లొంగిపోవాల్సిందిగా ఆదేశించినారు. కానీ
వాళ్ళు వింటారా? వినరు. లొంగిపోకుండా వాళ్ళు ఏం చేశారు? కేంద్ర బలగాల మీద ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇక కేంద్ర బలగాలు కూడా కాల్పులు అయితే స్టార్ట్ చేశాయి. ఈ విధంగా ఒక రాత్రి మొత్తం ఎదురెదురు కాల్పులతో ఆ బస్తర్ ప్రాంతం అంతా కూడా మోతట్ట మోగిపోయిందంట. ఫైనల్గా తెల్లవారిన తర్వాత చూస్తే 31 మంది మావోయిస్టుల శవాలు అయితే దొరికినాయి. వీళ్ళలో మావోయిస్టుల టాప్ కమాండర్లు కూడా హతం అవడం విశేషం అనమాట. మీకు అర్థమైంది కదా. అయితే 2026 మార్చి నాటికి మన దేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా చేస్తానని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్పష్టం చేసే సంగతి మనకందరూ తెలిసిందే. ఆయన చెప్పినాడంటే మళ్ళీ దానికోసం ఆయన మామూలు పోగలు నిద్రపోడు, అటోడు అంత మొండోడు. ఆయన చెప్పినాడంటే చేసి చూపించాడు అట్ట. ఈ క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందనమాట. ఇంకా ముందు ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలా. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటానే పోతారు. అది మ్యాటర్ అయితే. మీకు కనుక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.